ప్రియమైన సనాతన ధర్మ వారసులారా, హిందువులకు అనేది కూడా ఆ హిందూ అనే పదం కూడా ఒక నిక్నేమ్ మనకు. కాబట్టి మనమంతా సనాతన ధర్మ వారసులం. సనాతన ధర్మం మనది. అయితే ఈ సనాతన ధర్మంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రత ఏందో మనందరికీ తెలుసు. ఆ స్వామిని మనం ఏ విధంగా కలియుగ దైవంగా కొలుచుకుంటున్నామో మనందరికీ తెలుసు. అయితే ఆ స్వామి యొక్క అత్యుత్తమమైన ప్రసాదమైనటువంటి మన ఇళ్ళల్లో ఆ ప్రసాదాన్ని కూడా దైవంగా భావించి మనమందరం తీసుకుంటాము. అది కూడా ఒక వెంకటేశ్వర స్వామి ప్రతిరూపంగా మనం భావిస్తాము. కాబట్టి ఆ లడ్డు జంతువుల కొవ్వుతో కలుషితమైందని ల్యాబ్ రిపోర్ట్లో తేలింది. కాబట్టి గత ప్రభుత్వంలో ఇచ్చిన టెండర్ల ప్రకారం నందిని నెయ్యి అనేవారు గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూవేషన్గా సప్లై చేసేవారు. అయితే ఆ నందిని నెయ్యిని క్యాన్సిల్ చేసేసి దుర్మార్గమైన టెండర్లతో 310 రూపాయలకు 319 రూపాయలకు ఆవు నెయ్యి అనబడేది టెండర్లో అనేక కంపెనీలకు ఇచ్చింది. 319 రూపాయలకు ఏమొస్తుంది? ఒక పెరుగు డబ్బా కూడా రాదు. అట్లాంటిది ఆ పెరుగులో నెయ్యి ఎంత తీయగలుగుతాము? అది బరగొడ్డు నెయ్యి కూడా కాదు. మరి ఆవు నెయ్యి అనేది ఎంత కాస్ట్లీ ఉంటుందో మనకు తెలుసు. ఆవులు ఎన్ని ఉన్నాయో కూడా మనకు తెలుసు. అటువంటిది అంత తక్కువ ధరకు వాడు ఇస్తున్నాడు అని చెప్పేసి కక్కుర్తిపడి అప్పుడున్న వాళ్ళు ఆ టెండర్ను వాళ్ళకి ఇచ్చారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? కలుషితమైన గోమాంసపు అవశేషాలతో, గోమాంసపు ఒక కొవ్వుతో, మరియు ఫిష్ యొక్క అమినో యాసిడ్స్, ఫిష్ సంబంధించిన కొవ్వు కానీ ఇవన్నీ కూడా దాంట్లో తేలినాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మన ఇంట్లో ఉన్న దేవుని దీపానికి ఆవు కొవ్వుతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపాలు పెడుతుండవచ్చు. మీరంతా గమనించుకోండి. ప్రతిదీ పవిత్రంగా చేసే విధంగా మన హిందువుల్లో చేయాలి. అలాంటి పవిత్రత మనకుంది. ఏదో చౌకగా దొరుకుతుందని మనం తెస్తామా? దేవునికి అలాంటిది పెడతామా? కాబట్టి ఈ దొంగ టెండర్లతో అలాంటి అపవిత్రత వెంకటేశ్వర స్వామి సమక్షంలో తిరుమలలో లడ్డు కలుషితం జరిగింది. కాబట్టి హిందూ బంధువులందరూ మళ్ళీ నిక్నేమే పిలవాల్సి వస్తుంది. మనకు సనాతన ధర్మం అంటే మనకు అర్థం కాదు. కాబట్టి ఆ నిక్నేమ్తోనే పిలుచుకుందాం కొన్ని రోజులు. అది కూడా మానుకోవాలి. హిందువులు అనేది కూడా మానుకోవాలి. మన సనాతన ధర్మ వారసులం, సనాతన ధర్మం మనది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనము ఒక హిందువుగా పుడితే చూడు, నాకు కూడా ఎట్లా వస్తుంది హిందూ అనే పదాన్ని. ఆ విధంగా మనకు నిక్నేమ్ అలవాటు చేశారనమాట. సనాతన ధర్మంలో మనం పుడితే మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే మనం ఈ విషయంపై ప్రతి ఒక్క హిందువు నిరసన తెలియజేయాలి. చూస్తున్నారు కదా మళ్ళీ ఎట్లా వచ్చింది ఫ్లో, హిందూ అనే పదం వస్తుంది. హిందువు కాదురా మనము సనాతన ధర్మ వారసులము. మనది సనాతన ధర్మము. ఎవడో హిందువు అని ఎవరో ఎడారి మతాల వాళ్ళు మనల్ని పిలిచినంత మాత్రాన మనం హిందువుగా మనల్ని మనం గుర్తించిన అవసరం లేదు. మనం సనాతన ధర్మ వారసులం. తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు కల్తీ జరిగింది. ఈ ఆవు కొవ్వుతో మరియు చేప కొవ్వుతో కల్తీ జరిగిందని ల్యాబ్ రిపోర్ట్లు ఇచ్చినాయి. కాబట్టి మనమందరం కూడా మనకు సిగ్గు, శరము, లజ్జ ఉంటే కనీసం ఒక్క కామెంట్ అన్న చేయండి, కనీసం ఒక వీడియో అన్న చేయండి, కనీసము ఒక నిరసన వ్యక్తం చేయాలి. మన ఊర్లో, మన గద్వాల నిరసన వ్యక్తం చేయాలి. ప్రతి హిందువుకు ఇది ఛాలెంజ్ విసురుతున్నా. వెంకటేశ్వర స్వామి లడ్డు కలుషితం జరిగింది. దీనిపై ప్రతి ఒక్క హిందువు స్పందించి ముందరికి వచ్చి ఏదో ఒక రూపంలో నీ సిగ్గు లేని పిరికిన హిందువు చెప్తున్నా, బయటికి రారా. నీ తెలివితేటలు కాల. ఇన్నాళ్ళు ఇంకా ఎప్పుడురా నువ్వు బయటకు వస్తావు?
ఇంకెప్పుడురా నువ్వు బయటికి వస్తావు? ఒరే సగటు హిందువు, భయపడే హిందువు, పిరికి హిందువు, బయటికి రారా ఇప్పటికన్నా. బయటికి వచ్చి దీనిపై నిరసన వ్యక్తం చేయరా. ఒరే హిందువు నా సోదరుడా, ఒరే సనాతన ధర్మ సోదరుడా, ఇంకా పనికిరాదురా మన పిరికితనం, బయటికి రారా. ఈ లడ్డుపై నిరసన వ్యక్తం చేయరా. తప్పకుండా మీరు అందరూ మీ గదుల్లోంచి మీ మౌనాన్ని వీడి బయటికి వస్తారని నా కోరిక. ఇప్పటికైనా మీలో స్పందన వస్తుందని నా కోరిక. తిరుమల తిరుపతి స్వామి లడ్డు అపవిత్రం జరిగిందిరా నాయన. తప్పకుండా స్పందించి దీనిపై ఒక ర్యాలీ కానీ ఏదో కానీ మన పట్టణంలో నుంచి, గద్వాల పట్టణంలో నుంచి కనీసం మనం హిందువులం అని గుర్తు పెట్టుకునే కన్నా బయటికి రండిరా, ఏదో ఒకటి చెయ్యండిరా నాయన.